ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2025 వెనిజులాకు చెందిన మరియు క్రోనా మచోడాను వర్జించింది. ఇక ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడనందుకు ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. యమున, దాదాపు ఏదైతే మనము గత కొన్ని గంటల నుంచి కూడా ఏదైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నోబెల్ శాంతి పీస్కి సంబంధించినటువంటి బహుమతిని కీలకంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ వెనిజులాకు సంబంధించినటువంటి కొరినా మడోనా. అయితే ఇక్కడ మనకు కొరినా మచోడో అన్నటువంటిది ఈమె వెనిజులా టైగర్ అని కూడా మరొక పేరు కూడా ఈమెను అంటూ ఉంటారు. ఎందుకంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే నియంత్రిత ధోరణులను ఎదిరిస్తూ గతంలో ఎన్నికల్లో కూడా అక్కడ ఉండేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినటువంటి మహిళ. దాదాపు గత సంవత్సరం నుంచి కూడా ఆమెకు మచోడాకు బెదిరింపు కాల్స్ రావడంతో ఆమె సంవత్సరం నుంచి కూడా అజ్ఞాతంలో ఉండి అక్కడ ఉన్నటువంటి అంటే దేశం విడిచి వెళ్లకుండా అజ్ఞాతంలో ఉండి పోరాటం చేస్తున్నటువంటి ధైర్యవంతురాలు మచోడో. తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఇదే అంశాన్ని కూడా ఏదైతే నోబెల్ పీస్ కి సంబంధించినటువంటి కమిటీ కూడా ఇదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించింది. దాదాపు వెనిజులాలో రాజకీయ పరంగా ఎదుర్కోవడం అన్నది చాలా కష్టసాధ్యము. కానీ ఒక మహిళ అక్కడ రాజకీయ పరంగా నియంత్రిత ధోరణులను ఎదిరిస్తూ అక్కడ ప్రజాస్వామ్య హక్కుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి మహిళ అంటూ కూడా కీలకంగా ఇదే అక్కడ మనకు స్టేట్మెంట్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితము నోబెల్ శాంతి పీస్ కి 2025 కి ఏదైతే వెనిజులాకు సంబంధించినటువంటి మహిళకు రావడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం. అయితే దీని కింద ఏదైతే నోబెల్ శాంతికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ అనుకోవచ్చు, తర్వాత ప్రైజ్ ఏదైతే ప్రజెంటేషన్ కు ఫంక్షన్ అనుకోవచ్చు, నార్వేలో జరిగేటటువంటి డిసెంబర్ 10వ తేదీన ఓస్లోలో ఈ ప్రధానోత్సవం కూడా జరుగుతుంది. అయితే దీని కింద నోబెల్ శాంతి బహుమతి కింద దాదాపు అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారంగా 10.3 కోట్ల రూపాయల నగదు బహుమతి మరి ఒక బంగారు పథకం కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నియంత్రిత ధోరణులను ఎదిరిస్తూ పోరాడుతున్నటువంటి యోధురాలు మహిళ ఇక్కడ మనకు కొరినా మచోడో అన్నటువంటి పేరుతో ఈమె చాలా ఫేమస్. దీనికి సంబంధించినటువంటి టోటల్ అంతా కూడా ఈమె హిస్టరీని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే మరొక వైపు దాదాపు ఈసారి 2025లో డొనాల్డ్ ట్రంప్ కు ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుంది అన్నటువంటి నిన్నటి నుంచి గత 24 గంటల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడము, దీనిపై కూడా కొన్ని గంటల ముందుగా ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ కి సంబంధించినటువంటి శాంతి ఒప్పందాన్ని యుద్ధాన్ని ఆపుతున్నట్లు కూడా ఒక స్టేట్మెంట్ రావడము, ఖచ్చితంగా దీన్ని ఆపడంతో కనీసం నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందన్నటువంటి ఏదైతే ఆశపడినటువంటిది మరొకసారి డొనాల్డ్ ట్రంప్ కు నిరుత్సాహమే ఎదురైందని చెప్పవచ్చు. గతంలో కూడా 4 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ఏదైతే నామినేషన్ ప్రక్రియను కూడా చేశాడు. కానీ ఈసారి కూడా మరొకసారి ఎదురు దెబ్బ తాకింది. దీనిపై స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతము ఒక మహిళకు 2025కు వెనిజులాకు సంబంధించినటువంటి మహిళకు నోబెల్ పీస్ కి సంబంధించినటువంటి అవార్డు రావడం అన్నది కూడా చాలా మంది అంటే సోషల్ మీడియా వేదికగా అనుకోవచ్చు, ఆమె చేసేటటువంటి పోరాటంని దృష్టిలో పెట్టుకుని కూడా ఆమె ప్రస్తుతం అంటే అక్కడ వెనిజులాలో ఆమె అజ్ఞాతంలో ఉండి కూడా సుమత అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య హక్కులను కాపాడే విధంగా కూడా ఆమె అజ్ఞాతంలో ఉండి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను ఆమె నడిపిస్తున్నటువంటి ఒక యోధురాలు అని చెప్పవచ్చు, వెనిజులా టైగర్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే నోబెల్ శాంతి పీస్ కి సంబంధించినటువంటి అవార్డు తర్వాత ఆమె అజ్ఞాతంలో ఉంది. ఇప్పుడు కనీసం అవార్డు తీసుకోవడం కొరకు మనకు డిసెంబర్ 10వ తేదీన ఆమె బయట ప్రపంచానికి కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద 2025 నోబెల్ శాంతి బహుమతి మరొకసారి డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ, వెనిజులా మహిళకు గెలుపు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళా.